తలపతి విజయ్ ఇప్పుడు తమిళ పాలిటిక్స్లో హాట్ టాపిక్. తమిళనాడులో విజయ్కున్న పాపులారిటీ అంతా ఇంతా కాదు, లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తమిళగా వెట్రి గలగం అనే పార్టీ పెట్టి రాజకీయాల్లో పెను సంచలంగా మారాడు ఈ స్టార్ హీరో. చాలా మందిలాగా పాలిటిక్స్ని పార్ట్ టైం జాబ్గా తీసుకోవడం లేదు విజయ్. పూర్తిగా సినిమాలకు దూరమైన ప్రజాసేవకే అంకితం కాబోతున్నాడు. విజయ్ నటించిన ఆఖరి చిత్రం జననాయగన్ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగబోతున్నాడు విజయ్. అయితే పాలిటిక్స్లోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ ఓ బస్సుపై తన రాజకీయ ప్రచారాన్ని సాగిస్తున్నాడు. ఆ బస్సు నెంబర్ ప్లేట్ వెనుక ఓ విషాద కథ ఉంది. చాలా మందికి తెలియని ఆ కథ వింటే ఎవరికైనా సరే కన్నీళ్లు పొంగుకొస్తాయి. ఆ సాడ్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. విజయ్కు అత్యంత ఖరీదైన కార్లు కొనడం ఓ అలవాటు. పాత రోల్స్ రాయస్ కారు అమ్మిన తర్వాత లాస్ట్ ఇయర్ BMW ఎలక్ట్రిక్ కార్ని కొనుగోలు చేశాడు. లెక్సస్ LM కార్తో పాటు టయోటా లగ్జరీ మోడల్ వెల్ఫేర్ కార్లు కూడా విజయ్ దగ్గర ఉన్నాయి. ఆ కార్లన్నిటికీ ఒకే నంబర్ ప్లేట్ ఉంటుంది. అవి మాత్రమే కాదు, రాజకీయ ప్రచారం కోసం ప్రత్యేక బస్సుని కొనుగోలు చేశాడు. దానిపై కూడా అదే నంబర్ ఉంది. ఆ నెంబరు 0277. జాగ్రత్తగా గమనిస్తే ఈ రిజిస్ట్రేషన్ నంబర్లు అన్నిటిలోనూ 140277 అనే తేదీని సూచించే విధంగా ఉంటుంది. ఈ విధంగా విజయ్ అన్ని వాహనాలకు ఒకే నంబర్ తీసుకోవడం వెనుక ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. 140277 ఇది విజయ్ సోదరి విద్య పుట్టిన తేదీ. చిన్న వయసులోనే విద్య చనిపోయింది. చెల్లితో తనకున్న అనుబంధానికి గుర్తుగా ఆమె జ్ఞాపకార్థం విజయ్ తన వాహనాలపై ఆ నంబర్ను ఉపయోగిస్తున్నాడు. చెల్లిపై తనకున్న ప్రేమను ఈ రకంగా గుండెల్లో పెట్టుకున్నాడు విజయ్. ఈ విషయం తెలిసిన తర్వాత అభిమానులకి విజయ్ పై మరింత ప్రేమ కలుగుతుంది. ఇది విజయ్ నెంబర్ ప్లేట్ వెనుక ఉన్న విషాదభరిత కథ.